ఇన్వెస్ట్ చేయండి అని. ఇంక వేరే ఐటెంకి వెళ్దాం. సో నారా లోకేష్ టీడీపీ కార్యకర్తల సంక్షేమ యాత్ర ప్రారంభించారు. సో దాని గురించి గతంలో మనం వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చూసాం. ఇప్పుడు కార్యకర్తల కుటుంబాలు, చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకి నారా లోకేష్ చేస్తున్నటువంటి భరోసా యాత్ర, ఓదార్పు యాత్ర సంథింగ్ అట్లాంటిది చూస్తున్నాం. సంక్షేమ యాత్ర చూస్తున్నాం. మనకి ఒక ముగ్గురు సమకాలీకరణ రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకోవాలి. ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి, రెండు చంద్రబాబు నాయుడు, మూడు కేసీఆర్. వీళ్ళ ముగ్గురు తమ వారసులను, తమ రాజకీయ వారసులని చక్కగా ఎంట్రీ చేశారు. రాజశేఖర రెడ్డి తన ముఖ్యమంత్రిగా ఉండగానే జగన్ని లోక్సభ సభ్యుడిగా చేశారు. కేటీఆర్ని ఉద్యమ ప్రస్థానంలో అమెరికాలో ఉద్యోగం చేసుకున్నటువంటి కేటీఆర్ని పిలిచి ఆయన ఉద్యమంలోకి ఎంటర్ అవ్వటం, ఉద్యమం తర్వాత ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా, మళ్ళీ కొన్ని పత్రికల వార్తలు వస్తున్నాయి ఆయనని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తారని. మూడవది నారా లోకేష్. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి నేను వారసత్వ రాజకీయాలకి వ్యతిరేకం అని చెప్పిన వ్యక్తి. నా కొడుకు నా రాజకీయాల్లోకి రాడు, నా రాజకీయ వారసుడు కాదు అని బలంగా చెప్పిన వ్యక్తి. అట్లాంటి చంద్రబాబు నెమ్మదిగా కార్యకర్తల సంక్షేమ నిధి, అంతకుముందు పార్టీ కార్యక్రమాల డిజిటలైజేషన్, మధ్యలో మెంబర్షిప్ డ్రైవ్, అంతకంటే ముందు చంద్రబాబు చేసినటువంటి పాదయాత్ర కోఆర్డినేషన్. ఈ క్రమంలో నెమ్మదిగా రాజకీయ ప్రవేశానికి, పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా లోకేష్ని నిలబెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలు మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలం, చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక బ్రాండ్, ఆయనకంటూ ఒక శైలి ఉంది. ఆ రకమైనటువంటి బ్రాండ్ని లోకేష్ నిలబెట్టుకోగలడా లేదా అనేది కాలం చెప్పాలి. కానీ రాజకీయ వారసత్వాల్ని వ్యతిరేకించిన చంద్రబాబు, అసలు అన్నిటికంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వచ్చిందే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా. ఈరోజు వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఏదైతే పుట్టిన పార్టీలో రాజకీయ వారసుడి అరంగేటం అనేది, రంగప్రవేశం అనేది, అంటే రాబోయే రోజుల్లో లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చూస్తే లోకేష్ కీలకమైన వ్యక్తి అనేది మన మీడియా మిత్రులు కానీ, కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు కానీ బాహాటంగానే చెప్తున్న రహస్యం. ఇవాళ ఒక క్రమాన్ని మనం కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే, లోకేష్ని జాగ్రత్తగా ఎంట్రీ చేయటంలో, జాగ్రత్తగా లాంచ్ చేయటంలో చంద్రబాబు ఎంత సక్సెస్ అయ్యాను అనే వాదాన్ని, అంటే ఒక అంశాన్ని, ఒక కాన్ఫిడెన్స్ని కార్యకర్తలు క్రియేట్ చేయగలుగుతున్నారో, అదే సందర్భంలో లోకేష్ చేసినటువంటి అనేక అపరిపక్వమైనటువంటి ట్వీట్లు కానీ, అపరిపక్వమైనటువంటి వ్యాఖ్యలు కానీ, అపరిపక్వమైనటువంటి సవాళ్లు కానీ కొంచెం చంద్రబాబుని కూడా గతంలో ఇబ్బంది పెట్టిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. రాజకీయాల్లోకి ఎన్టీఆర్కి రాజకీయ వారసుడిగా చంద్రబాబు వచ్చాడంటే చంద్రబాబుకి ఒక రాజకీయ నేపథ్యం ఉంది. చంద్రబాబు ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ. చంద్రబాబు లాగా లోకేష్ తన బ్రాండ్ క్రియేట్ చేసుకోగలరు అనేటటువంటిది, అది వాస్తవమా, అది ఫెయిల్ అవుతారా అనేది కాలమే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీకి నారా లోకేష్ లాంటి నాయకుడు, యువ నాయకుడు అవసరం. దానికి కూడా మీరు, నేను, మనందరికంటే కూడా చంద్రబాబే కరెక్ట్గా సమాధానం చెప్పగలి. చంద్రబాబు ఒక రకమైనటువంటి అవసరాన్ని క్రియేట్ చేపట్టి, అవసరాన్ని ఫీల్ అవ్వబట్టే నారా లోకేష్ని అంత తొందరగా గత 4 ఏళ్ళుగానో, సుమారుగా 3 ఏళ్ళుగానో రాజకీయాల్లోకి నెమ్మదిగా ఎంటర్ చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. ఓకే, రానున్న రోజుల్లో అయితే నారా లోకేష్ టీడీపీలో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం నేను ముందే ఇందాకే చెప్పాను. వారసత్వ రాజకీయాల్ని వ్యతిరేకిస్తూ పెట్టిన రాజకీయ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో రాజకీయ వారసుడి అరంగేటం, రాజకీయ. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ కుమార్ గారు. ఈరోజు పత్రికలో ప్రధానంగా వచ్చిన వార్తలపై మీ విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి నంబర్ 1 న్యూస్ వార్తా విశ్లేషణ. రేపటి వార్తా విశ్లేషణ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక.